అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచిన వాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి. ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకును. కురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధ్యానమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. రెక్కలును వెంట్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని తొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయేయున్నది. తమ పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చూచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా? తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా? అది రాతికొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదకొను. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును.